హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే కాంచన అనసూయ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో దీప కార్తీక్ ఇద్దరు ఇంటికి రాగానే, ఇదేంట్రా దీప నీకోసం లంచ్ తీసుకొస్తే నువ్వేంటి లంచ్ తినకుండా ఇంటికి వచ్చేసావు? నువ్వు ఇంటికి వస్తావని ముందే చెప్తే దీప నీకోసం లంచ్ తీసుకొని అక్కడ వరకు వచ్చేది కాదు కదా, ఏంట్రా నువ్వేం మాట్లాడలేదు అని అడిగితే కార్తీక్ అయితే సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడే ఏంటి వర్క్ ప్రెజరా, మళ్ళీ వెంటనే ఆఫీస్కి వెళ్ళాలా అని కాంచన అడిగితే, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు కార్తీక్. అప్పుడే కాంచన, ఇదేంటి వాడు అలా మాట్లాడుతున్నాడు, ఏమైంది అని అడిగితే దీప ఇప్పుడు కాంచన గారికి ఈ విషయం ఎలా చెప్పాలి, ఈ విషయం తెలిస్తే ఆవిడ చాలా బాధపడతారు అని ఆలోచిస్తూ ఉంటే, సరే దీప నేను వెళ్ళి కార్తీక్ని అడుగుతాను అని చెప్పి కార్తీక్ దగ్గరకు వస్తుంది దీప. అప్పుడే తన గదిలో అటు ఇటు తిరుగుతూ, దీప చెప్పింది నిజమే, ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కాంచన వచ్చి కార్తీక్ని చూసి, ఎందుకు వీడింత చిరాగ్గా ఉన్నాడు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఇక తన దగ్గరకు వచ్చి, ఏంట్రా ఏం జరిగింది, ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు, ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగిందా అని అంటే, అమ్మా అది ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, తెలిస్తే ఎంత బాధపడతావు అని భయంగా ఉంది అని అంటాడు కార్తీక్. అప్పుడే కాంచన, ఇంతకన్నా ఎంతో పెద్ద పెద్ద విషయాల్ని వినే తట్టుకున్నదాన్ని, ఇప్పుడు దీనికేంటి, ఏమైందో చెప్పు కార్తీక్ అని అడిగితే ఇక ఆఫీస్లో జరిగిన రచ్చ మొత్తం గురించి కాంచనకి చెప్తాడు కార్తీక్. అప్పుడే కాంచన, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేనప్పుడు నువ్వు సంజాషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, నువ్వు చెప్పింది వింటుంటే కావాలనే మా నాన్న ఇదంతా చేశాడని అర్థమవుతుంది. ఆ రోజు మన ప్రమేయం లేకుండా వాళ్ళే మనల్ని దూరం పెట్టారు. ఇప్పుడు ఆఫీస్ నుంచి కూడా నిన్ను పంపించేయాలని ఆయన నిర్ణయించుకున్నారు, అందుకే అలా చేశారు. తప్పేదైనా ఉంది అంటే అది ఆయనదే, నీదేం కాదు. కానీ నువ్వు మాత్రం చాలా మంచి పని చేసావు కార్తీక్. అంత జరిగిన తర్వాత కూడా ఇంకా అక్కడే వర్క్ చేయాల్సిన అవసరం నీకేం లేదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగినంత సమర్థత నీలో ఉంది. నీకు ఏదైతే సరి అనిపిస్తుందో అదే చెయ్యు. నువ్వెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకైతే ఈ విషయంలో ఎలాంటి బాధ లేదు. ఇవన్నీ తలుచుకొని నువ్వు బాధపడడం మానేసి జరిగిన దాని గురించి మర్చిపోయి ఇకపై ఏం చెయ్యాలనేది ఆలోచించు కార్తీక్. నా మాట విను, నాకైతే ఏ బాధ లేదు, నా గురించి ఆలోచించొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంచన. ఇక తర్వాత రోజు శౌర్య స్కూల్కి వెళ్ళిన తర్వాత దీప ఓ చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. జరుగుతున్న అన్ని పరిస్థితుల వలన కార్తీక్ బాబు, కాంచన గారు ఇద్దరు చాలా బాధపడుతున్నారు. వీళ్ళిద్దరిని ఈ బాధ నుండి ఎలా అయినా బయటికి తీసుకురావాలి. కాంచన గారికి కొడుకు సంతోషమే ముఖ్యం. ఆయన సంతోషంగా ఉంటే ఆవిడ చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు దీనికోసం నేనేం చేయాలి అని ఆలోచిస్తూ శౌర్యను స్కూల్ మాన్పించి 4 రోజులు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి వస్తే వీటన్నింటి నుండి కాస్త దూరంగా వెళ్ళడం వలన కార్తీక్ బాబు మనసు కుదుటపడుతుంది అని అనుకొని కార్తీక్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది దీప. కార్తీక్ బాబు, మిమ్మల్ని ఒకటి అడగాలి అని అంటే, ఏంటో చెప్పు దీప అనేసరికి, మనం ఎక్కడికైనా ఒక 4 రోజులు దూరంగా వెళ్ళొద్దామా అని అడుగుతుంది దీప. దాంతో షాక్ అవుతాడు కార్తీక్. దీప అయినా ఇలా అడుగుతోంది అని ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటి దీప అన్నావు, మళ్ళీ చెప్పు అని అడిగితే, అదే కార్తీక్ బాబు, 4 రోజులు మనం ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతున్నాను అని అంటే వెంటనే కార్తీక్ చాలా హ్యాపీగా, అలాగే దీప వెళ్దాము అని చెప్తే, శౌర్యని స్కూల్ మాన్పించి ముగ్గురం ఎక్కడికైనా వెళ్ళొద్దాం, మీరు ప్లాన్ చేయండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దీప. దాంతో కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీప రోజు రోజుకి నాకు దగ్గర అవుతోంది, ఇలాగే ఉంటే పరిస్థితులన్నీ వాటంతట అవే చక్కబడతాయి అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్. ఇంతలోనే నిద్దట్లో నుండి ఉలిక్కిపడి లేచిన పారిజాతం, ఎక్కడికిరా మీరు వెళ్ళేది, మీరు హనీమూన్కు వెళ్తారా, నా మనవరాలు ఇంత బాధపడుతుంటే దాన్ని దూరం చేసేసి నీకు దీప దగ్గర అవుతుందా, అసలు అలా జరగడానికి వీల్లేదు అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలోనే పక్కనే ఉన్న శివనారాయణ నిద్రలేచి, ఏ పారిజాతం ఎందుకలా అరుస్తున్నావు
అని చెప్పి గట్టిగా తట్టి పిలిస్తే తేరుకొని చూసి, ఏంటి ఇదంతా నా కలనా, నిజం కాదా? నిజం కాదు. అయితే చాలా సంతోషం. ఎప్పటికీ నిజం కాకూడదు. వాళ్ళిద్దరినీ ఎలా అయినా శాశ్వతంగా దూరం చేసి నా మనవరాల్ని కార్తిక్ ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు కదా నా ఆశయం నెరవేరుతుంది అని అనుకుంటుంటుంది పారిజాతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.